టీ20 ప్రపంచ కప్ 2026లో అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా నేడు సాయంత్రం ఈ కీలక సమరం జరగబోతోంది. ఇప్పటికే టోర్నీలో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఇరు జట్లు విజయాన్ని సాధించి అద్భుతమైన ఫామ్లో ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా సూపర్ 8 దిశకు అర్హత సాధించనుండడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ హోరాహోరీ పోరులో జట్టు కూర్పుతో పాటుగా ఆటగాళ్ల మధ్య వ్యక్తిగత పోటీలు కూడా ఫలితాన్ని శాసించనున్నాయి. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ మ్యాచ్ కీలకం కాబోతుంది. ఇక ఈ మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా జరిగాయి. ఇక భారత పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నటువంటి సందిగ్ధం ఏర్పడింది. పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడనని చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో బంగ్లాదేశ్ కూడా మద్దతు తెలిపింది. ఆ తర్వాత ఆడాలని చెప్పిన నేపథ్యంలో పాకిస్తాన్ మళ్ళీ ఓకే చేసింది. దీంతో నష్టాన్ని పూడ్చుకుంది పాకిస్తాన్ అంటూ ఇప్పటికే విమర్శలు కూడా ఎదుర్కొంది అక్కడ పీసీబీ. ప్రధానంగా పాకిస్తాన్ జట్టు ఇండియాతో మాట్లాడినటువంటి నేపథ్యం కనిపించడం లేదు. నో షేక్ హ్యాండ్స్ కూడా ఈరోజు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంతే ప్రపంచ దేశాలు కూడా ఒక్కసారిగా చూస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు భారత్దే పైచేయిగా చెప్పుకోవచ్చు. 8 మ్యాచ్ల్లో దాదాపుగా 7 మ్యాచ్ల్లో భారత్ జట్టే కైవసం చేసుకుంది. ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తుందని భావించాలి. అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇండియా ఖచ్చితంగా గెలిచే తీరుతుందని క్రికెట్ అభిమానులు సైతం అంచనాలు వేస్తున్నారు. ఇక ఈ 2 జట్లు ఆర్ ప్రేమదాన స్టేడియంలో ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి ఇప్పటి వరకు. ఇది కాకుండా ఈ స్టేడియంలో భారత జట్టు 15 మ్యాచ్లు, పాకిస్తాన్ 7 మ్యాచ్లు ఆడింది. భారత మైదానంలో భారత జట్టు మొత్తంగా చూసుకుంటే 15 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. వీటిలో 11 మ్యాచ్లు గెలిచింది ఇండియా జట్టు. ఇందులో పాకిస్తాన్తో జరిగినటువంటి ఒక మ్యాచ్ కూడా ఉంది. 2012లో జరిగినటువంటి ఆ మ్యాచ్లో భారత జట్లు 8 వికెట్లు తేడాతో తీవ్రమైనటువంటి ఒత్తిడితో ఘన విజయాన్ని సాధించినటువంటి సందర్భం కనిపిస్తుంది. పాకిస్తాన్పై ఎప్పుడూ కూడా భారతే పైచేయి ఉంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరోవైపు భారత శిబిరంలో వరుణ్ చక్రవర్తి కీలక అస్త్రంగా మారబోతున్నాడు. ఈ టోర్నీలో అమెరికాపై 1 వికెట్, నమీబియాపై 3 వికెట్లు ప్రదర్శనతో సత్తా చాటాడు వరుణ్. 2024లో జట్టులోకి పునరాగమనం చేసినప్పటి నుంచి నిలకడగా రాణిస్తూ వికెట్లు తీస్తున్నాడు అతడు. కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో వరుణ్ పాకిస్తాన్కు ఒక పెను సవాల్ విసిరే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడినటువంటి 2 మ్యాచ్ల్లోనూ గెలిచిన భారత్ జట్టు ఈ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా విజయం సాధించింది. సూపర్ 8 దశకు చేరుకొని మరింత చేరువు కావాలని చూస్తుంది భారత జట్టు. ఆ దిశగా ఖచ్చితంగా వెళ్తుందని మనం కూడా ఆశిద్దాం. ఇక పాకిస్తాన్ కూడా అపజయం ఎరుగినటువంటి జట్టు కావడంతో ఈ పోరు హోరాహోరీగా సాగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ ఖచ్చితంగా విజయం సాధించాలని కూడా చూస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం కావటం, ఆదివారం కావటంతో ఒకంత అంచనాలు కూడా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏదైతే పాకిస్తాన్తో ఒక ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏర్పడినటువంటి ఫలితాలు, అక్కడ చేసినటువంటి యుద్ధ రీతుల తర్వాత నో షేక్ హ్యాండ్స్ కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కూడా అవే కొనసాగబోతున్నాయి. అండర్ 19 జట్టుకు సంబంధించినటువంటి భారత్ పైచేయి సాధించింది. పాకిస్తాన్పై ఘన విజయాన్ని అక్కడ అందుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఇక్కడ కూడా పాకిస్తాన్పై భారత్ ఒక భారీ విజయాన్ని అందుకోబోతుంది, ఖచ్చితంగా ఉండబోతుంది. నిన్న జరిగినటువంటి ప్లేయర్స్ ఏదైతే ప్రెస్ మీట్కు సంబంధించి కూడా అక్కడ 2 కెప్టెన్లు మాట్లాడుకున్నారు. అక్కడ సూర్యకుమార్ యాదవ్ ఒక సమాధానం చెప్పారు. ఖచ్చితంగా బలమైన జట్టుతోనే మేము ఆడుతామని చెప్పినటువంటి ఆన్సర్కి ఏదైతే ఉందో పాకిస్తాన్ కెప్టెన్ మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా అలాంటి ఫైట్ కావాలంటే ఇస్తామని కూడా ఆయన సెటైర్ వేసినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఖచ్చితంగా ఓపెనర్ ఎవరైతే అభిషేక్ శర్మ ఆడుతారా లేదా అనేటువంటి సందిగ్ధం కొంతవరకు ఉంది. ఖచ్చితంగా మ్యాచ్ ఆడుతారని నిన్న సూర్య ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. తను కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను 2 కేజీలు తగ్గాను అని చెప్పినటువంటి అభిషేక్ శర్మ మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నాను, ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పడం. ఈరోజు ఆయన ప్రాక్టీస్లో ఉన్నట్టు కూడా కొన్ని విజువల్స్ వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ఉండబోతున్నాడు. అయితే ఈ మ్యాచ్కు వర్ణుడి ముప్పి దాదాపుగా 60% వర్షం పడే అవకాశం కొలంబోలో కనిపిస్తుంది. అక్కడ కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి. అక్కడ ఐఎండీ శాఖ కూడా కొన్ని చెప్పింది. ఖచ్చితంగా వర్షాలు పడే అవకాశం 65%, 50 నుంచి 65% ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒకవేళ మ్యాచ్ 5 ఓవర్లకు కూడా కనీసం ఒక జట్టు ఆడడానికి అవకాశం లేకపోతే
సో ఏం చేస్తారంటే అక్కడ ఒక్కొక్క పాయింట్ చెరొక పాయింట్ రెండు జట్లకు ఇవ్వబోతున్నారు. అలా కనుక జరిగితే ఖచ్చితంగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు కొంత నిరాశ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మ్యాచ్ జరగాలి, ఇండియా గెలవాలన్నటువంటి అభిమానుల కోరిక నిజం కావాలని మనం కూడా కోరుకున్నాం. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే యావత్తు భారతదేశం మన దాయాది పోరంటే ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ అంచనాలు ఈ పోటీ అనేది మరింత పెరిగిపోయింది. ఖచ్చితంగా విజయం సాధించారు రెండు దేశాలు అలాగే ఉన్నాయి. కానీ భారత పైచే సాధించాలని కోరుకుంటున్నారు. అందులోని శివరాత్రి పర్వదినం కావడంతో కొంత అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆదివారం కావటం అందరూ రెడీగా ఉన్నారు. అయితే వరుణుడి ముప్పు ఉంటుందా, వర్షం ముప్పు ఎంతవరకు ఉంటుంది, చాలా కీలకం కాబోతుంది. సో ఖచ్చితంగా వరుణుడి ముప్పు ఉండకుండా జరిగితే మ్యాచ్ 5 ఓవర్లు జరిగినా కూడా అక్కడ ఖచ్చితంగా మ్యాచ్ నిర్వహిస్తామని చెప్తున్నారు ఐసీసీ. సో ఒకవేళ జరగకపోతే చెరొక 2 పాయింట్లు ఇవ్వబోతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే మ్యాచ్ అవ్వడానికి అవకాశం దాదాపుగా 40% ఉంది. జరగకుండా ఉండడానికి 50 నుంచి 60% కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మ్యాచ్ జరగాలి. సో ఇండియా ఘన విజయం సాధించాలని చెప్దాం. మనం కూడా మగధా న్యూస్ నుంచి ఆల్ ది బెస్ట్ చెప్దాం. రైట్, ఇవి ఇప్పుడు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్